హే గైస్, వెల్కమ్ టు రోరాథిన్స్ మోస్టబుల్. ఈ వీడియో వచ్చేటప్పటికి ఒక కొత్త బుల్లి కుత్తాని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. నా కాంటాక్ట్లో వచ్చిన కొత్త బుల్లి కుత్త. ప్రాక్టికల్లీ అది ఎప్పటి నుంచో ఉంది, బట్ నాకు వెళ్ళటానికి ఈరోజే కుదిరింది దాంతో వీడియో రికార్డ్ చేయడానికి. సో ఆ ఓనర్ యొక్క చిన్న ఇంటర్వ్యూ టైప్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వ్యూవర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. యూట్యూబ్లో వీడియోస్ చేయనప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ డెవలప్ చేసుకుందామని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చేయటం స్టార్ట్ చేశాను. వ్యూస్ అవన్నీ చక్కగా వస్తున్నాయి. కొన్ని అవేర్నెస్ వీడియోస్, అవేర్నెస్ రీల్స్ కానీ మామూలుగా ఇటు మన బుల్లి కుత్తాల గురించి కానీ, అండ్ ఇన్స్టాగ్రామ్లో చాట్ కూడా చేస్తున్నాను. అండ్ చాలా వరకు అప్రిషియేషన్ అనేది వస్తుంది. హోమ్ మేడ్ ట్రీట్మెంట్స్ అనేవి. సో థ్యాంక్ యూ దానికి రెస్పాండ్ అవుతున్నందుకు ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. డాగ్ పేరు సీజర్ అనమాట. సో విజయవాడలో ఖాన్ బాయ్ అని ఆయన దగ్గర ఉంది. ఆ సీజర్ వచ్చేటప్పటికి అది ఇంకా 20 months, ఇంకా 2 monthsలో 2 years వచ్చేస్తాయి దానికి. 22 months, 2 years వచ్చేస్తాయి దానికి. సో దాని వీడియో అనేది తీసాను అనమాట. ఒకసారి వెళ్ళిపోదాం. అన్న, ఇది ఎక్కడి నుంచి తెప్పించారన్న సీజర్ని? ఇది హర్యానా హిసార్ దగ్గర నుంచి తెప్పించామండి. హిసార్ అనే ఊరు నుంచి. అన్న అక్కడ నుంచి దీపక్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయన దగ్గర నుంచి తెప్పించాము. ఎంత పడింది అన్న మనకి? నేను 48,000 తెప్పించాను. 48,000 ట్రావెల్తో కలిపానా, ట్రావెల్ ఎక్స్ట్రా అన్న? ట్రావెల్తో కలిపాను. ట్రావెల్తో కలిపి. ఓకే అన్న, ఇప్పుడు ఎంత అన్న సీజర్కి వయసు? వీడికి 22 months వచ్చాయి ఇప్పుడు. 22 months. సో 22 months, నియర్లీ లైక్ అనంత హైట్ ఉన్నాడు అనమాట. అన్న వీడి బ్లడ్ లైన్ గురించి కొంచెం. వీడొచ్చి కింగ్ షేరు లైన్. కింగ్ షేరు గ్రాండ్ సన్ అనమాట వీడు. అదే అన్న, కింగ్ షేరు కొడుకు మాఫియా. అవునన్న, మాఫియా డైరెక్ట్ సన్ సీజర్. సో ఇక్కడ చిన్న బ్రేక్ అండి, బ్లడ్ లైన్ గురించి మాట్లాడాలి. సో అది విడమర్చి చెప్పాలనుకుంటే కనుక ఒక సపరేట్ వీడియో పడింది బ్లడ్ లైన్ గురించి. బట్ సింపుల్గా చెప్తాను. ఇది కింగ్ షేరు అనే డాగ్ వచ్చేటప్పటికి ఇండియాలో వన్ ఆఫ్ ది పాపులర్ బుల్లి కుత్తా అనమాట. ఎందుకంటే హర్యానాలో ప్రతి వింటర్కి ఫైట్స్ అనేవి బాగా జరుగుతాయి, హర్యానాలో చేయిస్తారు. సో దాంట్లో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రోల్. అది ప్రైమ్లో ఉన్నంత వరకు ఇది బాగా, కింగ్ షేరు వాడు ప్రైమ్లో ఉన్నంత వరకు బాగా మ్యాచెస్ కానీ వాడు హంటింగ్ కానీ చాలా బాగా చేస్తాడనమాట. అట్లా అని చెప్పి ఒక రకంగా ఇది డాగ్ అబ్యూస్ అనుకోకండి. ఆ కింగ్ షేరుతో ఏదైతే చేయిస్తారో, సో వాడి ఫోటో ఇందాక వేసాను కదా అన్న బాగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో వాడికి మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది అనమాట. లక్షల్లో ఉండిద్ది వాడికి మెయింటెనెన్స్ అనేది కింగ్ షేరుకి. ఎందుకంటే వాడికి అంత ఉండాలి కాబట్టి. ఇప్పుడు బాడీ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు మాల్ జనరల్ పీపుల్ వచ్చేసి కాంపిటీషన్కి వెళ్ళిపోయి వెయిట్ లిఫ్టింగ్ చేయమంటే మనం చేస్తామో చెప్పండి? దానికంటూ సపరేట్ ప్రాసెస్, సపరేట్ ట్రైనింగ్, సపరేట్ డైట్, కొంచెం డబ్బులతో కూడుకున్న పని అనమాట అది మెయింటైన్ చేయడానికి ఆ బాడీ. సేమ్ అట్లానే ఇది కూడా. సో కింగ్ షేర్ యొక్క సన్ను మాఫియా, వాడు కూడా అంతేనండి. ఇది మంచి ఫైటింగ్ టైప్ డాగ్ అనమాట. వాడి యొక్క సన్ను సీజర్ ఇటు వచ్చింది మన వాడికి. సో కంటిన్యూ చేసేద్దాం వీడియో. అన్న ఇప్పుడు ఎట్లా ఉంటుంది అన్న సీజర్తో మీ పర్సనల్ తెప్పించుకున్న తర్వాత? నాకైతే ఇబ్బంది ఏమీ లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు వీడు అన్న. బయట తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చాడంటే అప్పుడు అగ్రెషన్ వస్తుంది. అదే అన్న, అదే అన్న. ఇంకోటి వచ్చేటప్పటికి మామూలుగా బయట మ్యాక్సిమం ఎవరిని ఏమన్నారు, జనాల్లో ఫస్ట్ నుంచి జనాల్లో అలవాటు చేసేటప్పటికి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు అన్న. ఎప్పుడైనా మామూలుగా కొత్త వ్యక్తులు, తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే పిల్లల దగ్గరికి కానీ లోపలికి వద్దామని ట్రై చేస్తేనే అప్పుడే అగ్రెషన్ వచ్చింది. అదే అన్న, అదే అన్న. సో ఇప్పుడు కమ్యూనిటీలో ఉంటున్నారు కదా, అందరూ ఫ్యామిలీస్ అదంతా ఉంటున్నారు కదా. సో ఒకేసారి ఇంత పెద్ద డాగ్ అంటే వాళ్ళు వెల్కమింగ్ చేశారా? వీడు అరవటం, వీడి వాయిస్ కూడా చాలా పెద్దగా ఉండిద్ది. అస్సలు అలాంటిది ఏమీ లేదు. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ ఉన్న నైబర్స్తో కానీ వీళ్ళెవరితో కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అదే అన్న, అదే అన్న. ఎవరు కూడా ఇంకా వాళ్ళు సరదాగా ఆడిస్తుంటారు వాళ్ళు కూడా. అదే అన్న, అదే. సీజర్ గడ్ బయట తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. సో నైబర్స్ అగ్రెషన్ అట్లాంటిదే లేదు అసలు ఎవరి దగ్గర లేదు. అదే 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 అన్న. సో డైట్ ఏం పెడుతున్నారన్న వీడికి? డైట్ వచ్చేటప్పటికి ఒక పూట వచ్చి చికెన్ రైస్ కానీ, మటన్ రైస్ కానీ అన్న, ఇంకో పూట వచ్చేటప్పుడు పెరుగు అన్నం. అదే అన్న, అదే అన్న. అది కూడా ఒక్కొక్కసారి
చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే బాయిల్డ్ ఎగ్స్ పెడతాము. అవునన్నా. సో అగ్రెషన్ లెవెల్ ఏ టైప్ ఉండిద్ది అంటే తిరుగుతూ ఉంటాయి కదన్న యానిమల్స్ కానీ అవి కానీ అసలు అంటే వీడి కిందకు వచ్చేటప్పటికి అంటే వీడికంటే చిన్న సైజు కానీ వీడితో పాటు వచ్చే డాగ్స్ ఏమైతే ఉన్నా సరే వాటి మీద అయితే అసలు ఫెరోషియస్గా ఉండడు, అగ్రెషన్ అస్సలు ఏమి ఉండదు. ఎవరైనా వచ్చి ఛాలెంజ్ చేస్తే మాత్రం తట్టుకోలేడు. ఎలాగంటే ఎలాంటి వాడైనా సరే నాకేంటి అన్నట్టు సీరియస్నెస్ అప్పుడు చూపిస్తుంది. అదే అన్న. సో చిన్నపిల్లలతో అన్న ఎట్లా ఉంటుంది అన్న? చిన్నపిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మా పిల్లలతో మ్యాక్సిమం చిన్నపిల్లలు ఎవరు కూడా అందరూ భయపడుతూ ఉంటారు వీడిని చూసి. కాకపోతే చిన్నపిల్లలు ఎవరు కూడా వీడి దగ్గర రారు. ఓన్లీ మా ఇద్దరు పిల్లలతో బాగా ఇదిగా ఉంటుంది. బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఏమందు, వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చినా సరే ఇంట్లోకి వచ్చినా సరే పిల్లల్ని అయితే ఎవరిని ఏమందు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. టోటల్గా ఈ బుల్లి కుత్త బ్రీడ్ గురించి ఏం చెప్తారా అంటే మీరు కూడా దీనికి ఫస్ట్ టైం ఉన్నారు కాబట్టి తీసుకోవటం ఫస్ట్ టైం బుల్లి కుత్తని తీసుకోవటం అనేది. అవును. సో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్, అసలు ఏం చెప్తారు ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక? చాలా మంది అనుకుంటారు ఏదో చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది అన్నట్టు అనుకుంటారు. ఏదైనా మనం పెంచేదాన్ని బట్టి ఉంటుంది అనేసి నేను మిమ్మల్ని చూసి నేర్చుకున్నా. నిజం, అబద్ధం కాదు. సో అయితే ఫస్ట్ టైం ఓనర్స్కి అయితే తీసుకోవచ్చు కదన్న? కంపల్సరీ 100% తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే స్ట్రెస్ అనేది ఏమి ఉండదు. ఇక దాన్ని చైన్లు వేసి ఊరిక కట్టేసి ఇంట్లో కట్టేసి ఉంచితే కనుక కొంచెం అగ్రెషన్ ఉంటుందేమో. నేనైతే ఎప్పుడు వదిలేసి ఉంచుతాను ఇంటి దగ్గర, ఇంటి లోపల కానీ ఇబ్బంది ఏం పెట్టలేదు ఇప్పుడు దాకా. సో రైడింగ్స్ బయటికి వెళ్ళినప్పుడు చక్కగా ఉంటాడన్నా? ఈ వీడితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంటాడు. మంతా ఇప్పుడు ఎక్కువ నేనే ఉండాలి, నాతో బాగానే ఉంటాడు. ఆ పక్కన జనాలు కానీ మామూలు డాగ్స్ ఎవరైనా హెవీ డాగ్స్ ఎవరైనా తీసుకొచ్చినా సరే అప్పుడు అనేది కొంచెం కంట్రోల్ తప్పుతూ ఉంటాడు. మామూలుగా అయితే ఫుల్ ఫ్రెండ్లీ, ఆడుకుంటూనే ఉంటాడు. సో చూసారు కదండి సీజర్. షార్ట్గా ఉంచడానికి అంటే డీటెయిల్ వీడియో కాకుండా షార్ట్గా ఉంచడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రీచ్ అవ్వట్లేదు, ఎందుకంటే 15 minutes 20 minutes ఉంటుంది వీడియో. సో అంత రీచ్ ఉండట్లేదు. సో అందుకని కుదించేసి షార్ట్ ఇంటర్వ్యూ పెట్టాను అనమాట. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి దీనికి 2 years దాటిన తర్వాత ఖాన్ బాయ్ ఇది స్టడ్ కోసం కూడా చూస్తున్నారు ఆ డాగ్ని. సో ఇంకా 2 months ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ కింగ్షర్ టైప్ డాగ్, ఫైటింగ్ టైప్, కొంచెం అగ్రెషన్ ఎక్కువ ఉండాలి వీళ్ళు అట్లాగా చూస్తే కనుక కొంచెం కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఉంది, కాంటాక్ట్ అయితే కనుక నేను ఆయనకి ఇన్ఫామ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇది గైస్ ఈ కొత్త బుల్లి కుత్త. అండ్ ఫ్యూచర్లో కూడా కొన్ని వీడియోస్ వస్తాయి దాంతోపాటు దాని గురించి, సీజర్ గురించి. సో ఇది గైస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్, పీస్.